విజయం అనేటువంటిది ఒక సమిష్టి విజయం అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆయన అక్కడ జాయిన్ చేయించిన తర్వాత ఒక 2 మాటలు చెప్పారు. ఒకటే మాట, ఈ కాలేజీలో నువ్వు చదువుకుంటే నీ అంత గొప్పోడు ఇంకెవడవడు, ఈ కాలేజీలో నువ్వు చెడిపోతే నీ అంత చనిపోయిన వ్యక్తి ఇంకోడు ఎవరు ఉంటారు. యాక్చువల్లీ అది ట్రూ విత్ రెస్పెక్ట్ టు జేబీ జవహర్ భారతి కాలేజ్. సో నేను అలాగే చదువుకున్నాను. డిగ్రీ సెకండ్ ఇయర్లో నేను కాన్స్టిట్యూట్ జాబ్ తెచ్చుకోవడం అనేటువంటిది. ఇలా ఈ నా విజయం అనేటువంటిది నాది కాదు, సమిష్టిగా ఈ గ్రామం, ఈ సమాజం, అదేవిధంగా ఈ దేశం నాకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ, సాధించినటువంటి విజయం అన్నమాట. సో ఈ విజయాన్ని నేను తెచ్చుకొని అందరి మన్ననలు పొందుతూ ఉన్నాను. కానీ ఇంక నుంచి ఎన్టీ ప్రసాద్ సార్ కూడా చెప్పారు. ఎన్టీ ప్రసాద్ సార్ ఏం చెప్పారు, ఉదయ్ వేసుకోబోయే యూనిఫాము ఏదైతే ఉందో ఆ యూనిఫాము స్టార్ట్ చేసింది నేను అని చెప్పాను. సో అంటే సార్ ఫస్ట్లో నాలో ఉన్నటువంటి స్పోర్ట్స్ మ్యాన్ స్కిల్స్, ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఏదైతే ఉందో వాటిని, ఆ కెరీర్ గైడెన్స్ ఏదైతే ఉందో వాటిని చెప్పడం జరిగింది. అలా ఆయన కనుక నాలో ఉన్నటువంటి ఆ కాంపిటేటివ్ స్పిరిట్ని, ఆ కెరీర్ గైడెన్స్ని కనుక నాలో స్పార్క్ని తీసుకురాకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. అలా ప్రతి వ్యక్తి సమాజంలో సమిష్టిగా కృషి చేసినందువల్లనే నేను ఈరోజు ఇక్కడ ఉండగలిగాను. కాబట్టి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ, అందరికీ పేరు పేరున మళ్ళీ కృతజ్ఞత తెలుపుకుంటూ ముగిస్తున్నాను.